Sona Garden. హాయ్ యోస్ వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు స్పెషల్ వీడియో ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా ఆయన విజయవాడ నుంచి వచ్చారు. సో మా గృహప్రవేశం తర్వాత వచ్చారు కాబట్టి మేము సరదాగా బయటకు వెళ్దాం అనుకున్నాము. సో ఈరోజు మేము మా పాపతో చాలా ఎంజాయ్ చేసాము. ఆ వీడియో చూడండి. వాళ్ళ డాడీ అన్న టైంకి రాలేదని చెప్పి మా పాప ఎంత గోలంటే అంత గోల చేసిందండి. ఆ రోజు నేను తనని ఆపడానికి ఇంకేం చేయాలో తెలియలేదు. దగ్గరలో ఉన్న అంగన్వాడీ స్కూల్ ఉంది. సో ఆ స్కూల్కి తీసుకెళ్ళాను. అక్కడ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా. సో అప్పుడు అలా తనని మేము కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి సో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అన్ని అన్నప్రాసనలు ఏవో ఫంక్షన్స్ జరుగుతుంది. అమ్మాయి సాబ్ బ్రతికేనరా బాబు అంటే ఎందుకంటే అందరు పిల్లలు వచ్చారు. ఎందుకంటే కొంతమంది రారు చాలా వరకు. సో అందరు పిల్లలు ఆ ఫంక్షన్ వల్ల వచ్చారు. సో అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. సో ఇంకా హంసీ అయితే ఇంకా వాళ్ళ నాన్న కోసం పేచి పెట్టడం మానేసి ఇంకా పిల్లల్ని చూడగానే వాళ్ళతో కలిసి కూడా చాలా హ్యాపీగా ఆడుకుందనమాట. పోన్లే పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఈ గొడవ ఒకటి మర్చిపోయిందిలే అని చెప్పేసి ఇంకొక చాలాసేపు అక్కడ ఉన్నాను నేను. చాలా ఎంజాయ్ చేసింది. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కదా. సో ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ పిల్లలు ఉన్నా సరే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి తను మిగతా టైం అంతా లేజర్గా ఉంటుంది. ఒక్కరితే మ్యాక్సిమం టీవీ చూడడం లేదా ఇంకా అందుకే ఇంకా నన్ను అస్సలు వదలదనమాట. ఇంకా తన తినిపించిన ఏం చేసినా అలా ఉంటానే ఉంటుంది. కనీసం నిద్రపోవడానికి కూడా నాకు టైం ఇవ్వదు. అయితే పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఇంకా ఆడుకోవడానికి వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళు ఉంటే ఇంక మనకు అంత స్ట్రగుల్ ఉండదన్నమాట. సో మనం స్టే చేసే ప్లేసెస్లో కూడా ఆ 7 పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళతో ఆడుకోవడానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. సో ఎక్కువ మనల్నే పట్టుకొని ఉండడం, మన ఏ పని చేయనివ్వకుండా ఉండడం అలాంటిది ఉండదు. లేదా ఇంట్లో అన్నయ్య తమ్ముడు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. సో హంసీ ఒక్కరితే కాబట్టి సో పక్కన వాళ్ళ బావాలు కానీ వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంది. ఇంకా వాళ్ళు లేరంటే ఇంక నన్ను అస్సలు వదలదనమాట. ఇంక నేను ఏం చేస్తే అదే ఇంక నా వెనకాలే ఉంటూ ఉంటుంది. ఆ రోజు అక్షరాభ్యాసాలు కాబట్టి ఇంక చూడండి స్లేట్స్, పుస్తకాలు ఇవన్నీ పెట్టారు. సో చక్కగా ఆడుకుంటుంది. ఈలోపు హంసీ బరువు చూద్దాం అనుకున్నాం. హంసీ చానాలుగా 9:30లోనే ఉండిపోయిందనమాట. నేను ఆ విషయంలో చాలా టెన్షన్ పడుతున్నాను. ఏంటిది అసలు బరువు పెరగట్లేదని. హైట్ అయితే 8 ఉంది. ఇప్పుడు బరువు 10 kgs 100 grams అయింది. వీఆర్ సో హ్యాపీ. కొంచెం డైట్ ప్లాన్ చేసాం తనకి. సో 12 kgs చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తే తనకి 2nd బర్త్డే అనమాట. సో ఈ ఏజ్కి డెఫినెట్గా 12 kgs ఉండాలంట. సో 9 వరకే ఉంది మొన్నటి దాకా. 9.5 అట్లా 9 kgs 400 grams 9.5 అట్లాగా. సో ఈ డైట్ విషయంలో ఏం చేస్తున్నాము అనేది నేను 12 kgs హంసీ ఎప్పుడవుతుందో అప్పుడు నేను ఏం ట్రై చేశాను అనేది మీకు వీడియో చేసి పెడతానండి. సో అక్కడ అంగన్వాడీ టీచర్ రాయిస్తుంటే మా హంసీ కూడా నేను కూడా రాయిస్తానని చెప్పి ఆవిడ ఒళ్ళో కూర్చొని తను కూడా అందరితో రాయించేసింది. ఆవిడ అక్షంతలు వేస్తే ఈవిడే అక్షంతలు వేసేసింది. మిగతా పిల్లలందరూ ఆడుకుంటుంటే ఈవిడ మాత్రం అక్షరాభ్యాసాలు చేయిస్తాను నేను కూడా టీచర్స్తో అని చెప్పేసి వాళ్ళల్లో కూర్చుందనమాట. మా అమ్మాయికి మాటలు వచ్చేస్తున్నాయి. అందరూ కూడా ప్లే స్కూల్లో వేసేయండి అంటున్నారు. ఈవినింగ్ వాళ్ళ నాన్న వచ్చారు. ఇంకా వెంటనే నాన్న వచ్చారో వచ్చని చెప్పేసి అనుకుంది. తనని ఇక్కడ కాకినాడలో SRMT మాల్ ఉంటుంది. సో ఏమైనా అందరూ అక్కడికే వెళ్తూ ఉంటారు. నాకు అంత పెద్ద ఇష్టమేమి ఉండదు కానీ సో హంసీ కోసం గేమ్ జోన్ అది ఉంటుంది కదా అని చెప్పేసి మేము తీసుకెళ్ళాం అనమాట. సో అక్కడ ఈ కార్కి మేము ఏ కార్ అని ఒక 7 types ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కార్స్. అవి రిమోట్ కార్స్. వాళ్ళు రిమోట్తో కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో 120 రూపీస్ అండి. ఒక 2 రౌండ్స్ అవుతుంది అనమాట. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో 2 రౌండ్స్ టర్న్ చేయడానికి మనం 120 రూపీస్ పే చేయాలి. నా హౌస్ షిఫ్టింగ్ వీడియోకి ఒకరు కామెంట్ చేశారండి కిందటి వీడియోకి, అక్క బట్టలన్నీ ఎట్లా తీసుకెళ్ళావు అని చెప్పి. ఎట్లా తీసుకెళ్తామమ్మా, పెద్ద మూటలు కట్టాం. 20 మూటల దాకా వచ్చినాయి. ఆ మూటలు కట్టి తీసుకొచ్చాం. హంసీ అలాగా మా చుట్టాలందరూ నా వీడియోస్ చూస్తారండి. కేవలం నేను మా ఫ్యామిలీ సరౌండింగ్స్ కోసమే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నేను అప్పుడు బాగా దూరంగా ఉండేదాన్ని. మా మమ్మీ వీడియోస్ చూసుకుంటూ ఉంటుంది. ఓకే మా అమ్మాయి బాగానే ఉంది అనుకుంటుంది అని చెప్పేసి నేను వీడియోస్ చేసేదాన్ని అంతే. అయితే ఇప్పుడు మా చుట్టాలందరూ కూడా చూస్తున్నారు. సరే మీరు అందరూ చూస్తున్నారు కదా, ఎందుకు మీరు కామెంట్ చేయరు? బయట వాళ్ళు ఎవరెవరో కామెంట్స్ చేస్తారు. అందరూ మన వీడియోస్ చూస్తారు. మన ఫ్యామిలీ ఫంక్షన్సే ఉంటాయి అందులో. సో ఫ్యామిలీ ఫంక్షన్స్ వీడియోస్ చూసినప్పుడు ఒక కామెంట్ చేయండి లేదా లైక్ కొట్టండి. ఎందుకు ఆ 2 చేయరు, ఓన్లీ వీడియోస్ చూస్తూ ఉంటారు? సో ఈసారి మీరు వీడియోస్ చూసినప్పుడు కామెంట్ కూడా చేయండి, ఓకేనా?
కాకినాడలో ఎస్ఆర్ఎంటీ మాల్ చెప్పుకోదగ్గది. ఎందుకంటే మనం కాకినాడ అనగానే బీచ్ అంటాము. ఫుడ్ బాగుంటుంది, సీ ఫుడ్ అది. హోటల్స్ ఫుడ్ బాగుంటుంది, ఇది ఎక్కువ చెప్పుకుంటారు. తర్వాత ఈ మాల్ కట్టిన తర్వాత కాకినాడలో వచ్చారంటే డెఫినెట్గా ఎస్ఆర్ఎంటీ మాల్ని విజిట్ చేసి వెళ్తారు. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఎవరికి సెలవులు వచ్చినా, పండగలైనా, ఏమైనా కాకినాడలో ఎస్ఆర్ఎంటీ మాల్లోనే ఉంటారండి డెఫినెట్గా. ఇప్పుడు ఇంకా క్రౌడ్ తగ్గింది కానీ, అంటే మేము సండే సాటర్డే ఆ టైంలో వచ్చామంటే జనాలు ఫుల్గా ఉంటారు. ఇప్పుడు సెలవుల టైం కాదు, పండగ టైం కాదు కాబట్టి కొంచెం జనాలు పల్చగా ఉన్నారనమాట. అండ్ ఈవినింగ్ టైం కూడా కాబట్టి మేబీ సినిమాలకు వచ్చి ఉంటారు, సినిమా హాల్స్లో ఉంటారు మ్యాక్సిమం. ఈ ఫుడ్ కోర్ట్ ఇవన్నీ కూడా లెస్ పీపుల్తోనే ఉన్నాయి, అంత అక్కడక్కడ ఉన్నారు జనాలు అంతే. అసలు హంసి చాలా భయపడిపోతుంది అవి ఎక్కడానికి. వద్దు అని అంటదేమో, ఈ అబ్బాయి అనవసరంగా తీసుకున్నాడు అని చెప్పేసి అనుకున్నాను. కానీ తను అసలు భయపడలేదండి, కూర్చోబెట్టుగానే కూర్చుంది, హ్యాపీగా తిరిగింది. ఆ తర్వాత అక్కడ ఎస్ఆర్ఎంటీ మాల్లో వ్యాలంటైన్స్ డే థీమ్ పెట్టారు, సో అక్కడ ఫొటోస్ దిగాము. ఆ తర్వాత అంబికా రెస్టారెంట్ అని, సో యాక్చువల్లీ మేము మాల్లో తిందాం అనుకున్నాము. సో ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ, అండ్ అంతగా మాకు అనిపించలేదు కూడాని. సో ఎప్పుడు రొటీన్గా అక్కడ వచ్చి అక్కడే తినడం ఎందుకని బయటకి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో బయట కాకినాడలో ఎక్కువ థీమ్ రెస్టారెంట్స్ ఉంటాయండి. ఖైదీ రెస్టారెంట్ అని, మండి రెస్టారెంట్, బార్బిక్యూ, స్వింగ్ రెస్టారెంట్, ఇలా ఇవి ఒక్కటేంటి థీమ్ రెస్టారెంట్స్ ఎక్కువ. సో అదే హోటల్ని రకరకాల థీమ్స్తో మార్చేసి స్పెషల్గా పెడతారు. సో అది చూడ్డానికి అన్నట్టు రెస్టారెంట్స్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కాకినాడలో ఇది మాకు అలవాటే. సో అంబికా రెస్టారెంట్ అప్పుడు వేరే పేరుతో ఏదో ఉండేది, సో అక్కడికి వెళ్ళాము. వెళ్తే ఇప్పుడు ఎక్వేరియం రెస్టారెంట్ అని మార్చారు అంబికా రెస్టారెంట్ని. ఎక్వేరియం రెస్టారెంట్ నేను అనుకున్నాను, సో గోడల చుట్టూ వెళ్తూ ఉంటాయి చేపలు, అలాగా పైనుంచి అలా చేపలు వెళ్ళడం అట్లా ఏమైనా పెడతారు, లోపల టేబుల్స్ ఉంటాయి, అట్లా నార్మల్గా అలా విజన్ చేసుకున్నాను. కానీ నేను వెళ్ళి చూసేసరికి వాళ్ళు చాలా డిఫరెంట్గా ఇచ్చేసారండి. ఒక చెట్లు ఉన్నట్టు, ఒక అడవిలో ఉన్నట్టు ఒక చెట్లు అట్లా ప్లాన్ చేశారు. ప్రతి టేబుల్ కూడా ఒక ఎక్వేరియం బాక్స్ ఉందండి, ప్రతి టేబుల్ ఎక్వేరియం బాక్స్ ఉందన్నమాట. ఎక్వేరియం బాక్సెస్లో టేబుల్కి ఒక టైప్ ఆఫ్ ఫిషెస్ని పెట్టి, కలర్ ఫిషెస్ని, సో ఆ టేబుల్కి లైటింగ్స్ పెట్టి అదే డైనింగ్ టేబుల్లో మెయింటైన్ చేస్తూ, ఇదిగా చూడండి మా పక్క వాళ్ళది ఒక చోట బ్లాక్ ఫిషెస్, ఇంకొక వైపు వైట్ ఫిషెస్, ఇలా రకరకాల ఫిషెస్ పెట్టి ప్రతి డైనింగ్ టేబుల్ ఎక్వేరియం ఫిష్ టబ్ అనమాట. సో డిఫరెంట్గా ఉంది. మా హంసి ఇంకా వెళ్ళినప్పటి నుంచి ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్తుంది, ఆ ఫిషెస్ అన్నిటిని చూస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. తనకి ఇదంతా కొత్తగా ఉందన్నమాట. సో వాటిని చూసి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో కింద అలా డిఫరెంట్గా ఉండి ఆ చేపల్ని చూస్తూ తింటూ, అది కూడా నైస్, చాలా బాగుంది. వాళ్ళకి థాట్ వచ్చినందుకు చాలా బాగుంది. అండ్ చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి విజిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మేము కబాబ్స్ ఆర్డర్ పెట్టాము. సో హంసి ఏమనుకున్నానంటే, ఇప్పుడు ఆయిల్ గ్రేవీతో లాలీపాప్స్ అలాంటివి ఆర్డర్ పెడితే తను తినదు కదా అని చెప్పేసి, కబాబ్స్ అయితే ఇవి కాల్స్తారు కదా, సో ఏమన్నా ఉన్నా వాటిని క్లీన్ చేసి అట్లా పెట్టేయచ్చు అన్నట్టు నేను ఆర్డర్ చేశాను. తింటుందో తిందా అనుకున్నాను. ఒక మైనస్ ఇచ్చారు, అది స్వీట్గానే ఉంది. ఓకే, నేను మ్యాక్సిమం అవి తిన్నాను, ఎందుకంటే నా వాయిస్ మొత్తానికి పోతుంది అనమాట. సో కానీ హంసి ఎంత ఇష్టపడిందంటే అసలు తిందేమో సూపర్ సూపర్ అంటుంది, తనకి చాలా బాగా నచ్చిందనమాట. అంటారు నాన్న డ్రింక్ అని చెప్పి అంటుంది. తనకి కూల్ డ్రింక్ అంటే చాలా చాలా ఇష్టం, కానీ అసలు పట్టకూడదు, అసలు మాట వినదనమాట. సో ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మేము ఇంకా ఎక్స్క్యూజ్ చేసేయాలి, లేకపోతే మా మాట అసలు వినదు. తర్వాత బిర్యానీ చెప్పుకున్నాము. మీకు వెనకాల వినబడుతుంది కదండి, అసలు ఎంత సౌండ్ చేస్తున్నాయో కాకులు. చుట్టూ చెట్ల వల్ల ఎక్కువ పక్షులు వస్తున్నాయి, ముఖ్యంగా కాకులు. నేను ఇప్పుడే బయటికి వెళ్ళి దానికి ఫుడ్ పెట్టొచ్చాను, అయినా సరే అరుస్తుంది, మిగతా కాకులను పిలుస్తుంది అనమాట. నేను మ్యాక్సిమం ఫ్రై బిట్టే చెప్తాను, నాకు గ్రేవీతో తినడం అంటే చాలా ఇష్టం, కానీ మా ఆయనకి దమ్ ఇష్టం. ఏముందులే, ఆయనకి ఇష్టమైందే చెప్పాలి కదా అని నాకు అంత నచ్చకపోయినా దమ్మే ఆర్డర్ పెట్టాను. హంసి బిర్యానీ అంత ఇష్టపడలేదు, సో ఆ కబాబ్ ఒకటి తింది. ఆ తర్వాత తనకి పెరుగు అంటే చాలా చాలా ఇష్టం అండి. ఆ పెరుగు చట్నీ పట్టుకుని అదే తింది. ఇంకా బిర్యానీ అంటే ఒక 2 ముద్దలు తిన్నది, కారంగా ఉందని చెప్పేసి చూసేసింది. యాక్చువల్లీ తను అస్సలు కారం తినదు, స్వీట్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది. సో ఇంకా చల్లారక ముందే తినేద్దాం అనుకున్నాను, నాకు అంత వేడిగా కూడా అనిపించలేదు. ఓకే,
అంత అబ్బా తినగానే అబ్బా అనేలా అయితే నాకు అంత అనిపించలేదు. బట్ స్టార్టర్స్ అయితే ఓకే బాగానే ఉన్నాయి. నాకు ఫుడ్ చల్లగా అయిపోవడం వల్ల నాకు నచ్చలేదు మొత్తానికి. అంటే అంత వరస్ట్గా అయితే లేదు, ఓకే పర్వాలేదు, వెళ్ళి తినచ్చు, అంత బ్యాడ్గా ఏమీ లేదు. ఏంట్రా ఈ కాగ్గోల అని బయటికి వెళ్ళి చూసేసరికి చెట్టు మీద జాంకాయలు పడ్డాయండి. సో ఈ జాంకాయల కోసమని బాధ అని చెప్పేసి ఒక పండు జాంకాయ ఉంది. సో దాన్ని తీసి ఇవి పెడతాను తీసి తినేసి వెళ్ళిపో అని చెప్పా. అయినా పొలోమని అరుస్తూనే ఉందండి, అక్కడి నుంచి అయితే కదలట్లేదు. పెట్టాను అయినా అరుస్తుంది, ఎందుకు అరుస్తుందో నాకు అర్థం అవ్వలేదు. పోనీ అక్కడ చెట్టు మీద ఏమైనా దాని గూడు ఉందా, ఇప్పుడు ఆ చెట్లు ఏమైనా కదిపారా, కాయలు పడ్డాయి కదా, ఏమైనా కదపడం వల్ల పడ్డాయా, అక్కడ ఏమైనా ఉండిపోయిందా, పిల్లలు ఏమన్నా ఉన్నాయా అని అనుకుంటే అదేమీ ఆడకాకిలా అనిపించట్లేదు. ఇప్పుడు ఆడకాకి మగ్గకాకి మీకు ఎలా తెలిసింది అని చెప్పి అసలు అడగద్దు, నాకు అనిపించింది అది మగ్గకాకే అనుకుంటున్నాను. ఎందుకంటే అది గుడ్లు పెట్టి గూడు ఉండి మెయింటైన్ చేసేది అయితే నాకు అర్థమవుతుంది. చెట్టు మీదే ఉంది కదా, చెట్టు మీద ఎప్పుడు గూడు కనిపించలేదు. సో డౌట్ వచ్చి నేను మేడెక్కి చూశాను, పక్కన షెడ్ మీద కూడా ఏ గూడు లేదు. అది ఏది తినడానికే అరుస్తుంది. నేను రైస్ పెట్టలేదు మార్నింగ్, టిఫిన్ కూడా మా మమ్మీ వాళ్ళ దగ్గర చేసేసాము. సో నేను ఇక్కడ పెట్టలేదు. సో తినడానికి వచ్చి ఎగిరిపోయింది. ఇంకెలా కాదని చెప్పేసి ఒక పీతకాలు తెచ్చి పెట్టాను, నాన్ వెజ్ అయితే తినేసి పోతుంది కదా అని చెప్పేసి. దిగిందండి దెబ్బకి. చూసారండి, కాకులకు కూడా నాన్ వెజే నచ్చుతుంది. సో పండు తినడానికి వచ్చింది, కొంచెం కొంచెం తినింది, అక్కడి నుంచి వెళ్ళట్లేదు, అరుస్తుంది. కానీ పీతకాలు పెట్టగానే అది పట్టుకొని ఎగిరింది. ఈలోపు మా బ్రదర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ రోజు February 14th వాళ్ళకి మ్యారేజ్ అయిందనమాట. సో బయటికి వెళ్తున్నారు. సో మా ప్రియాంకయ్య కుట్టింది ఈ డ్రెస్ తనకి, వాళ్ళ అక్కకి. సో బాగుంది కదా, 1000 రూపీస్ అంటే చాలా చాలా బాగుంది. వాళ్ళకి విష్ చేసి నేను వెనక్కి వచ్చే లోపల మన కాకి గారు మన పీతకాలు తీసుకొని సమ్మగా తింటున్నారనమాట. తింటే తిన్నావు, ఏ గోడ మీదకో వెనకింటికి వెళ్ళి తినచ్చు కదే, నా ఇంటి ముందే మళ్ళీ తింటున్నావు అనుకుని. దాని తోడు 2 పిచ్చుకలు కూడా వచ్చాయండి. సో ఆ పిచ్చుకలు అక్కడ జామకాయలు ఉన్నాయి, సో వాటిని తింటాయి. సో ఇవి ఈ రోజుకి నాకు వాయిస్ ప్రశాంతంగా చదువుకొని ఇచ్చేలా లేవు అంగోండి. సో నేను వచ్చానని వెళ్ళిపోయింది. నేను లోపలికి వెళ్తే మళ్ళీ ఆ కాలు తీసేసుకుంటుంది అనుకోండి. తింటే తినమ్మా, సౌండ్ మాత్రం చేయకండి తల్లి అని చెప్పాను. సో పిచ్చుకలు అయితే మాట వినేలా ఉన్నాయి, కానీ కాకి మాత్రం అది అరుస్తూ తింటుందండి, అదేంటో. ఇప్పుడు శనివారం నేను వీడియో అప్లోడ్ చేయాలి, కానీ ఏమో ఇలాగా ఇవేమో బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇంకా మా హంసి పొలోమని డ్రింక్ తాగుతుంది. ఇంకా మా ఆయన్ని నేను తిట్టాను, ఇంక చాలండి అస్తమానం అడుగుతుంది కదా అని డ్రింక్ ఇవ్వకండి, మళ్ళీ రొంప ఆవిడతో నేను పడలేను. ఆయన బాగానే తినేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఆవిడతో పడాల్సింది నేనే కదా. ఇంక తినకంటే నేను తాగుతానని చెప్పేసి ముఖం మీద చెప్తుంది. అట్లా కాదు, ఐస్ క్రీమ్ ఇప్పిస్తానులే నీకు, నువ్వు అసలు తినద్దు అని చెప్పాను. అప్పుడు ఏదో కొంచెం విన్నట్టుంది, కానీ డ్రింక్ వంకే చూస్తుంది అనమాట. నేను అందుకే చెప్పాను, 2 డ్రింక్స్ చెప్పకండి పిల్లకి, డ్రింక్స్ చూపించకండి, మీరు అలా పెట్టేస్తే ఎలాగా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అయినా ఏం చెప్పినా మా పిల్ల వింటుందో చెప్పండి, ఆయన విండు ఆ పిల్ల విందు, వీళ్ళకి చెప్పినా వేస్ట్ అని చెప్పేసి ఇంక నోరు మూసుకొని తినడం స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళ నాన్న చాలేమ్మా అమ్మ కోప్పడిపోతుంది కదా, ఇంకా వద్దులే అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్తున్నాడు. వాళ్ళ అమ్మాయి కూడా ఏదేదో అంటుంది, వాళ్ళిద్దరూ మాడుకుంటున్నారు. యాక్చువల్లీ నేను ప్రతి శనివారం వీడియో అప్లోడ్ చేస్తానండి. అంటే శుక్రవారం నాడు వాయిస్ చెప్పుకోవడం, వీడియో ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి సోమవారం మంగళవారమో వెళ్ళాం మేము, అప్పుడు వచ్చినాం, నాకు గుర్తులేదు, మంగళవారం అనుకుంటున్నాను. సో ఈరోజు February 15 యాక్చువల్లీ శుక్రవారం. రేపు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఎలాగో February 15 ప్రేమికుల రోజు థీమ్ ఉంది కదా, మాల్కి వెళ్ళాం కదా, అది అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. కానీ ఈరోజు February 14 అండి, మా ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, మా తమ్ముడాలు కూడా బయటకు వెళ్ళారు. ఇప్పుడు అడిగానంటే మా ఆయన అమ్మ మొన్నే కదమ్మా బయటకు వెళ్ళాము అని చెప్పేసి, మనం ఉన్న పరిస్థితి ఏంటి అంటారని నేను నోరు మూసుకున్నాను. అవునవును గుర్తొచ్చిందండి, ఈరోజు February 14 మార్నింగ్ తీసుకెళ్ళారండి, నన్ను చేపల మార్కెట్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఏం కావాలో కొనుక్కొని అన్నారు. సరేలేండి ఇప్పుడు ఇంకేం మాట్లాడకూడదు, నేను శాలరీ వచ్చాక నేను నీకు వేసేస్తాను, కొంచెం అన్నీ తీసుకోమని చెప్పారు. చాలా మంచివారు కదా మా ఆయన. అలా గడిచిందనమాట నా February 14. ఎనీవేస్ హంసీ మాత్రం ఫుల్ ఖుషి, నాన్న వచ్చాడు బయటికి తీసుకెళ్ళాడు అది చాలని చెప్పేసి అనుకుంటుంది. అది చూడండి అసలు దాని చేతితో తను తిందామని చెప్పేసి, సూపర్ అంట, చాలా బాగుంది అని చెప్పేసి. ఏంటి తను తినేది ఉల్లి చట్నీ, అది ఒక్కటే మాత్రమే తింటుంది. బిర్యానీ అసలు కారం అనేది ముట్టదండి హంసీ, అసలు తనకు స్వీట్ అంటేనే ఇష్టం, కారం అసలు ముట్టుకోదు, అస్సలు నచ్చదు. స్వీట్ మాత్రం అంత ఇష్టమే ఇదవుతుంది. నేను సగం వరకు దానికి పెట్టాను, సో కొంచెమే ఉంది కాబట్టి అని జాగ్రత్తగా తినమ్మా అని చెప్పేసి ఇచ్చి, ఇప్పుడన్నా నేను ప్రశాంతంగా తినొచ్చు కదా అని తింటున్నాను. కానీ ఈలోపు
హంసి ఏదో చూసి ఎక్కడికో వెళ్తానని చెప్పింది, వాళ్ళ నాన్న వద్దన్నాడు. అలా వద్దమ్మా జాగ్రత్తగా పెట్టుకో కింద పడిపోతుంది అని చెప్పాను. అంతే, ఒక్కసారిగా నా మీద ఉల్లి చట్నీ వర్షం కురిపించింది. బయట కదా, ఇంట్లో అయితే ఒక్కడి పీకుదును, బయట కాబట్టి నేనేం మాట్లాడలేదు. అయినా తనే అడగడం స్టార్ట్ చేసింది. సరే నేను వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకుని వస్తాను, పాపను ఆడిపించండి అని చెప్పేసి ఇచ్చి వెళ్ళాను. ఈలోపు వాళ్ళు బయట ఆడుకుంటూ ఉన్నారు. మొత్తం అండి నా టిష్యూ శారీ మొత్తం ఉల్లి చట్నీతో మా అమ్మాయి శుభ్రంగా. ఇంకెందుకులేండి, సరేలే ఇప్పుడు వెళ్ళిపోతాం కదా, ఎలాగో ఆయనేమో 7కి వచ్చారు. 7కి వచ్చాక మాల్కి వెళ్ళాము. ఆమె గేమ్ జోన్ నుంచి తీసుకొచ్చి ఇంక తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. కాకినాడలో అక్వేరియం రెస్టారెంట్. ఓకే, బాగానే ఉంది, చూడ్డానికి కూడా థీమ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా ఓకే, స్టార్టర్స్ వరకు బాగానే ఉన్నాయి. బిర్యానీ నాకు అంత నచ్చలేదు. మరి మేబీ ఒకరు ఇష్టం ఇంకొకరికి ఇంకొకలా ఉండొచ్చు కదా. సో ఇంటికి వెళ్ళిపోదా అనేసరికి లోపల అందరూ ఈరోజు తండేల్ మూవీ రిలీజ్ అని చెప్పారు. లోపల ఫొటోస్ తీయమని ఒక వెయిట్రెస్ చెప్పాం. మా అమ్మాయి, మేడం తండేల్ మూవీ చాలా బాగుందంట, వెళ్ళండి, మార్నింగ్ మా వాళ్ళు వచ్చారు, మేము ఇప్పుడు సెకండ్ షోకి వద్దాం అనుకుంటున్నాం అని చెప్పారు. సో నాకు ఒక థాట్ వచ్చింది, వెళ్ళినప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్న మూవీ చూద్దాం అనుకున్నాము, కానీ అక్కడ టికెట్స్ లేవు. సో హంసీని ఆడిపించేసి వచ్చేసాం. నాకు మళ్ళీ ఏమండి ప్లీజ్ 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 నేను చూసుకుంటాను, ప్లీజ్ నా ఈ ఒక్కసారికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నాను. నాకు తనేమో ఇప్పుడు ఎందుకులే అని, లేదండి సరదాగా వెళ్ళొచ్చేదా, మీరు ఎప్పుడో వస్తారో, మళ్ళీ వెళ్ళడానికి అవుతుందో లేదో, కొంచెం తీసుకెళ్ళండి అని చెప్పాను. వెళ్దాము ఒకసారి, టికెట్స్ ఉంటే ఓకే, లేదంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అప్పటికి టైం వచ్చేసి 9:05 ఎంతో అయింది. సో సరే వెళ్దాం, పక్కనే కదా మాల్, వెళ్ళి ఒకసారి చూద్దాము అని అన్నారు. సెకండ్ షో కాబట్టి డెఫినెట్గా టికెట్స్ దొరుకుతాయని నా ప్రగాఢ విశ్వాసం అనమాట. సో ఏదోలాగా వాళ్ళకి చెప్పి ఒప్పించేసి తీసుకెళ్ళాను. హంసి నిద్రపోద్దేమో అన్నారు. ఎలాగో ఫుడ్ తిన్నది కాబట్టి నిద్రపోతుంది, నో ప్రాబ్లము, మనం మూవీ చూసేయచ్చు అని చెప్పి అంబికా రెస్టారెంట్కి ఒక బాయ్ చెప్పేసి అక్కడి నుంచి మేము బయలుదేరాము. ఏదోలా టికెట్స్ ఉండాలి అని చెప్పేసి. టికెట్స్ అయితే ఆయన సాధించేస్తారులేండి, ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఏదోలా సాధించేస్తారని నాకు తెలుసు. కానీ ఫస్ట్ డే కదా, నాకు కొంచెం డౌట్ ఉంది. సెకండ్ షో కాబట్టి ఏమన్నా కొంచెం హోప్ ఉండొచ్చు అని అనుకున్నాము. సో అక్కడి నుంచి బయలుదేరాము, ఉండాలి అనుకుంటూ. సో వెళ్ళాం మాల్కి. ఇంతకీ కష్టపడి పైకి వెళ్ళి 4th ఫ్లోర్ అనుకుంటాను వెళ్ళి టికెట్స్ కింద ఇస్తున్నారండి, గ్రౌండ్ ఫ్లోర్లో అని చెప్పారు. ఇంకా చూడండి నాకు మామూలు కోపం రాలేదు. ఇంకా మా హంసి పాపని నాకు అప్పగించి మా ఆయన, నేను కింద నువ్వు వెయిట్ చెయ్యి, నేను వెళ్ళి నేను టికెట్స్ తీసుకొస్తాను, ఉంటే వెళ్దాము లేదంటే వెళ్ళిపోదాము, నువ్వు కిందకు వచ్చాయని చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా హంసి వాళ్ళ నాన్న వెళ్ళినప్పటి నుంచి నాకు చుక్కలు చూపించింది. ఇంకా మామూలుగా కాదు, ఈ పిల్ల ఏడుపుకి అరుపుకి మొత్తం అందరూ నన్నే చూశారు. ఎట్టకేలకు మా ఆయన టికెట్స్ని సాధించాడు, తీసుకొచ్చారనమాట. అయితే ఫస్ట్ ఇంకా ఏంటంటే మాకు A1 అసలు దొరుకుతుంది అనుకోలేదు, బాగా పై సీట్స్. A1 ఇంత లేట్ అయింది కదా, బాగా డౌన్లో వచ్చినంట. ఫ్రెండ్స్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే టికెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మూవీ ఓకే బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా, ఏంటి రొటీన్ లవ్ స్టోరీలా ఉంది అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ నుంచి మూవీ పీక్స్ అనమాట, చాలా చాలా బాగా నచ్చింది. సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చిన టైంలోనే నాకు అదంతా వ్యాలంటైన్ వీకే కదా, February 14th జరుపుకోవాలని లేదు. సో ఆయన వచ్చినప్పుడే నాకు February 14 కాబట్టి మా పాప, నేను, మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అదే ఈ వీడియో మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సోనా గార్డెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.